టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్గా మారింది. తెలుగు హీరోయిన్గా ఇప్పుడు మంచి ఆఫర్లు అందుకుంటూ ఆసక్తికరంగా తన కెరీర్ను ముందుకు నడిపిస్తుంది. నిర్మాత ఎస్కేఎన్ నిర్మించిన బేబీ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ సరసన నటించి ప్రశంసలు అందుకుంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో వైష్ణవి చైతన్య పోషించిన పాత్రకు సౌత్ మొత్తం షేక్ అయింది. ఇప్పటికే ఆమెను బేబీ హీరోయిన్గానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఆ పాత్రలో ఎంతలా జీవించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే వైష్ణవి చైతన్య ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ అనే చిత్రంలో నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటించగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నెగటివ్ పాత్రలో అలరించబోతున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా విడుదలై సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా వైష్ణవి చైతన్య ఈ చిత్రంతో మళ్ళీ ఎలాంటి సెన్సేషన్ను క్రియేట్ చేస్తుందో అని అభిమానులు, ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధు వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాలపై మరింత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య తన వ్యక్తిగత విషయాన్ని పంచుకుంది. వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ ఉస్తాద్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టమని, ఆయనపై తన క్రష్ ఉందని చెప్పింది. ఇన్నాళ్లకు వైష్ణవి చైతన్య తన మనసు పడ్డ హీరో గురించి బయట పెట్టడంతో ఆమె మాటలు వైరల్గా మారాయి. ప్రస్తుతానికి వైష్ణవి చైతన్య ఊపు మీద ఉండడంతో మన ముందు రామ్ పోతినేని కూడా నటించే అవకాశం రాకపోదని అభిమానులు అనుకుంటున్నారు.